హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము ఇంటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది డెరివేటివ్కి సంబంధించిన ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ అయితే చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ ఆఫ్ log x ప్లస్ x పవర్ ఆఫ్ sin x ఫైండ్ dy బై dx అన్నాడు. ఓకే, ఇదే క్వశ్చన్ని ఇలా కూడా అడగచ్చు. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x హోల్ పవర్ ఆఫ్ log x ప్లస్ x పవర్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x అని ఉంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ చూడండి. గివెన్ ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ ఆఫ్ log x ఓకే ప్లస్ x పవర్ ఆఫ్ sin x. ఓకే, ఇలా అయిందా? నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్గా మనం అయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేయలేము. ఓకే, అందువల్ల దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ అన్నోన్ ఫంక్షన్స్. ఓకే, అన్నోన్ వాల్యూని అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, టేక్ m ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ ఆఫ్ log x n ఈజ్ ఈక్వల్ టు x పవర్ ఆఫ్ sin x. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే ఇదేదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ని అయితే నేను m అనుకుంటున్నా. ఓకే, ఇదేదైతే పార్ట్ ఉందో దీన్ని నేను క్యాపిటల్ N అనుకుంటున్నా. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏమైతుంది? ఫస్ట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n అవుతుందా? ఓకే, దీన్ని అయితే నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. differentiate equation number 1 with respect to x. differentiate equation number 1 with respect to x చేస్తే ఏమవుతుంది మనకి? dy by dx is equal to dm by dx plus dn by dx అవుతుంది. ఓకే, దీన్ని అయితే నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనము dm by dx వాల్యూ అండ్ dn by dx వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ నెంబర్ 2లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు m వాల్యూ అండ్ n వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని అయితే డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ m ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ ఆఫ్ log x ఉందా? ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి? టేక్ log on both side చేయండి. ఏమవుతుంది మనకి? log m is equal to log into sin x whole power of log x వస్తుంది. ఓకే, we know that property of logarithmic log of m power of n ఉంటే ఏమవుతుంది? n into log m. by using this property మనం దీన్ని ఎలా రాయొచ్చు? log m is equal to log x. ఓకే, ఇది పైన ఉన్నది, ఇది ఏమవుతుంది? పైన ఉన్నది కిందకి వస్తుంది. ఓకే, log x into log of sin x. ఓకే, ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. differentiate above equation with respect to x చేయండి. differentiate above equation with respect to x చేస్తే ఏమవుతుంది? differentiation of log m ఏంటి? 1/m dm by dx అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనికి ప్రోడక్ట్ రూల్ అయితే అప్లై చేయండి. ఓకే, u ఇంటూ v అని కన్సిడర్ చేసుకుని యూజ్ ది ప్రోడక్ట్ రూల్. ఓకే, ప్రోడక్ట్ రూల్ అప్లై చేయండి. దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటున్నా. దిస్ ఇస్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఇస్ సెకండ్ ఫంక్షన్. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? 1/x. సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ log of sin x ప్లస్ ఓకే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ log x. డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఏమైంది? 1/sin x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఎంత? cos x. అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు log sin x by x ప్లస్ log x into cos x by sin x ఎంత? cot x. ఓకే, దిస్ ఈజ్ 1/m dm by dx.
ఇప్పుడు మనకి dm/dx కావాలి. dm/dx is equal to m అయితే ఈ సైడ్ పంపండి, m into log of sin x by x అవుతుంది ప్లస్ cot x into log x. ఓకే, ఇప్పుడు m వాల్యూ అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. dm/dx, వాట్ ఈజ్ m వాల్యూ? sin x whole power of log x. ఓకే, ఇంటూ log of sin x by x plus cot x into log x. This is equation number 2. This is equation number 3 అనుకుంటున్నా. ఓకే, నౌ సిమిలర్లీ ఇప్పుడు dm ని ఎలా అయితే సాల్వ్ చేశారో నౌ n వాల్యూ అయితే సాల్వ్ చేయండి. n వాల్యూ ఏమైతే మనకి n is equal to x power of sin x. ఓకే, సిమిలర్లీ టేక్ log on both sides, log on both sides చేయండి. ఏమైతుంది? log n is equal to log of x power of sin x. Okay, using the logarithmic property, ఏమైతుంది ఇది? x power of sin x into log x. log x ప్రాపర్టీ ఇచ్చేసాం ఇక్కడ. ఓకే, log n వాల్యూ ఎంత వస్తుంది మనకి? దిస్ వస్తుంది. నౌ differentiate above equation with respect to x చేయండి. ఓకే, ఏమైతుంది మనకి? డిఫరెన్షియేషన్ చేస్తే 1/n dn/dx వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఫస్ట్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్ కన్సిడర్ చేయండి. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఏమైతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x the cos x log x as it is plus sin x as it is, differentiation of log x ఎంత? 1/x. okay, that is equal to dn/dx is equal to n అయితే ఈ సైడ్ పంపండి, n into cos x into log x plus sin x by x వస్తుంది. ఇక్కడ n వాల్యూ ఏమైతుంది మనకి? వాట్ ఈజ్ n వాల్యూ? x power of sin x. ఇక్కడ రీప్లేస్ చేయండి, x power of sin x. ఓకే, cos x into log x plus sin x by x. okay, this is dn/dx. okay, దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటున్నా. substitute equation number 3 and 4 in equation number 2. okay, in equation number 2 లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. that implies dy/dx is equal to dm/dx plus dn/dx. okay, that implies dy/dx is equal to dm/dx ఎంత మనకి? sin x whole power of log x into log of sin x by x plus cot x into log x plus dn/dx ఎంత? this is x power of sin x cos x log x plus sin x by x. this is our required answer. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.